నాగేష్ గారు మీరేం చెప్తారు సార్? నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అయినా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అసలు కాదు, గోల్డెన్ ఛాన్స్ అసలు కాదు. ఎందుకంటే ఇది ఏమిటంటే ఒక అర్థం ఎట్లాగ వస్తుందంటే, ఇది గోల్డ్ కార్డు వచ్చేస్తే వెంటనే అమెరికాలో అక్కడ గ్రీన్ కార్డు వచ్చేస్తుందోనే, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్ వచ్చేస్తుందోనే అనే ఇంప్రెషన్ కలుగుతుంది ఇది చూస్తుంటే. అసలు దీంట్లో లొసుకు ఏంటంటే ఫస్ట్ 9 కోట్లు కట్టాలి. 9 కోట్లతో సరిపోదు. ప్లస్ ప్రాసెసింగ్ ఫీ $15,000, ప్లస్ లీగల్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇదంతా కలిపితే ఒక మనిషికి 10 కోట్లు కావాలి. మనిషికి 10 కోట్లు. ఇప్పుడు కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 40 కోట్లు కావాలి. ఇదే కార్పొరేట్ స్పాన్సర్షిప్ అయింది అనుకోండి, ఒక్కొక్క మనిషికి $2 million కట్టాలి. సో ఇది కనిపించినంత సులువు కాదు. అది కాకుండా ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఇది ఒక కొత్త పాత్వే క్రియేట్ చేయలేదు. ఇది గ్రీన్ కార్డ్ లో ఇది క్యూ జంప్ చేసి గ్రీన్ కార్డ్ వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవడానికి వేయడు. ఆ క్యూలోనే ఉండాలి. ఆ క్యూలో ఎక్కడ ఉండాలి? క్యూలో వెనకాతలు ఉండాలి. ఇప్పుడు క్యూ ఎక్కడ ఉంది? క్యూ చాలా వెనకాతలు ఉంది. ఆ క్యూలో ఏంటంటే, ఈ రోజు మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో ఆ రోజు నుంచి కాదు,